ఈనాటి కార్యక్రమానికి వేదిక సెక్రటరీ శ్రీమతి కల్పన గారిని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చింతల నాగకుమార్ గారిని వేదిక నాగమ్మ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ మదర్సా గారిని వేదికరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ బాబన్ గారిని మాజీ నూర్భాష కార్పొరేషన్ చైర్మన్ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రామచంద్రరావు మనియర్ ఖలీల్ గారు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ కోరుతున్నాం. మునుగాల విశ్వనాథ్ రెడ్డి నంద్యాల టీడీపీ మండల ప్రెసిడెంట్ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కింది మనకు ఉంది కాబట్టి దయచేసి పైన వాళ్ళంతా కిందికి పోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ డాక్టర్ రవికృష్ణ గారిని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీదేవి గారు కౌన్సిలర్ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. నాగార్జున గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఇలియాస్ గారు వేదిక నన్ను చెప్తున్నారా నువ్వు? ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 384 తేదీ 2/6/25 అనుసరించి ఈ దినం అనగా 12/6/25న నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ల చట్టం ప్రకారం 1966లోని రైతు సోదరులకు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవ చేయగలవాడనని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రంగప్రసాద్ అని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు నెంబర్ 384 తేదీ 2/6/2020 అనుసరించి ఈ దినం అనగా 12/6/2025న నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశు గణనముల మార్కెట్ చట్టం 1966లోని నియమ నిబంధనల మేరకు నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతు సోదరులకు అన్ని అందరు డైరెక్టర్లంతా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. అయినా నేను నెంబర్ 324 ఈ దినము అనగా 12/6/2025న నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల మార్కెట్ల చట్టం 1966లోని నియమ నిబంధనల మేరకు
నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాము. థ్యాంక్ యూ. ఎక్స్ఆర్ఐ చైర్మన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ భక్తులు చేసి చాలా పేరు గ్యాదరింగ్ చేశాము. హరిబాబు గారికి కూడా ప్రత్యేకంగా పట్టుదలతో న్యాయం చాలా పట్టుదల మంచి చాలా మోటివేట్ చేయాలి కూడా వెంకటేశ్వర మన మిత్రుడు ప్రజాప్రసాద్ గారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తి కాలం చేసుకునే శుభ సందర్భంలో పెద్దలు మంత్రివర్యులు కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూర్తయిన సందర్భంగా దిగ్విజయంగా రాష్ట్ర ప్రజలంతా ఈ రోజు సంతోషాలతో జరుపుకున్న పండగ సందర్భంగా అదేవిధంగా ఈ రోజే తల్లి వందనం మహిళల అకౌంట్లలో డబ్బులు కూడా ఈ రోజు అకౌంట్లలో పడుతున్న నాయకులు కార్యకర్తలు దిగ్విజయంగా పండుగ జరుపుకుంటున్నారు. అందరూ క్లాస్ కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడే శుభవార్త, అకౌంట్లలో డబ్బులు వచ్చాయని మెసేజ్ వచ్చింది. అందరూ నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్నికరా ఇంకరా నీకంతా వస్తారు సార్ కొద్దిగా స్మెల్ కొంచెం సైడ్ రండి, సైడ్ వాళ్ళు నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన గౌరవనీయులు ప్రీతమ ముఖ్యమంత్రి వారి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ప్రీతమ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి గారైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి, విద్యాశాఖ మంత్రి గారైన శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మార్కెట్ యార్డు సమస్యల గురించి పెద్దలు కొన్ని సూచనలు చేసినారు. వాటి గురించి అందరితో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందుబాటులో ఉంటున్నాము. రైతులకు ఏ సమస్య వచ్చినా కానీ మేము పెద్దలు మంత్రివర్యుల గారితో చర్చించి ఆ సమస్యని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటాం. 10 రోజుల్లో మేము మీటింగ్ పెట్టుకొని అంతా చూసుకొని ఏమేమి అభివృద్ధి చేయాలో మళ్ళీ తర్వాత దాని గురించి మాట్లాడతాం. ఇందాక మీటింగ్లో పెద్దలు అందరూ చెప్పారు కదా, ఆ సమస్యల మీద కూడా చర్చించి ఎట్లా చేయాలనేది మళ్ళీ నెక్స్ట్
ఫర్దర్ మేము మొదటి నిర్ణయం ఏదో వచ్చినా శిల్పా సాగర్ గోడౌన్స్ మీద ఉండొచ్చా? అదే ఖచ్చితంగా అదే లీగల్ ఒపీనియన్ తీసుకొని మొదటి నిర్ణయం అదే మాది. ఈ అవకాశం కల్పించాము పార్టీ పెద్దలకు నా ప్రమాణ స్వీకారానికి కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.